బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పును వ్యతిరేకిస్తున్న నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు. హోప్ టీవీ న్యూస్ పూర్వమిల్ల. గత 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి పార్టీ పిలుపు మేరకు ఇచ్చిన అన్ని కార్యక్రమాలలో పాల్గొని కేసులు ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన అభ్యర్థిని ఏకపక్షంగా నిర్ణయాలు చేసుకొని కొత్త అభ్యర్థిని నియమించడం వల్ల పార్టీలో కార్యకర్తలు, నాయకులలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, అభ్యర్థిని మార్చకుండా పాత అభ్యర్థి అయిన డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్కే టికెట్ ఇవ్వాలని మెజారిటీ నాయకులు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు మునిరెడ్డి, బాలిరెడ్డి, వెంకటరెడ్డి, జెడ్పీటీసీ శివాజీ, రాజశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. మేము ఇక్కడ సమావేశం కావడము చాలా ఆవశ్యకత ఉంది. నేను 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి కట్టుబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసము అహర్నిశంలో గెలుపు అనేది లేకుండా పోయింది. దాదాపు 2 దశాబ్దాలు 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో గెలుపు లేదు. ఎందుకు కారణం అంటే ఇక్కడ సమర్థమైన నాయకత్వం లేక, విజయమ్మ సమర్థంగా పనిచేయలేక, ఇక్కడ ప్రజలకు అందుబాటు లేక, ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేక ఈ విధంగా అయిపోయింది. మళ్ళీ 2004లో స్వయాన ఆమె పోటీ చేసింది, ఆమె ఓడిపోయింది. 2009లో ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ లెక్కనేని చెన్నయ్య అమృత కుమార్ తేడము అతని ఉద్యోగం రాజీనామా చేపించి సమర్థంగా పనిచేయలేక అతను కూడా ఓడించి అతను పంపించడం జరిగింది. 2014లో ఒక బ్యాంక్ మేనేజర్గా ఎన్డీ విజయజ్యోతి గారు పోటీ చేస్తే గెలుపు దరిదాపుకు వచ్చి గెలుపును జీర్ణించుకోలేక ఓడించి పంపించిన ఘనత ఇక్కడ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయం, ప్రజలందరికీ తెలుసు, బద్వేల్ నియోజకవర్గ ప్రజల నాయకులకు అందరికీ తెలుసు, అధిష్టానానికి కూడా తెలిసిన సబ్జెక్టు. తర్వాత 2019 ఎలక్షన్లో డాక్టర్ రాజశేఖర్ గారి తెర మీద తేడము, తక్కువ రోజులు ఎవరున్నా ఆయన 18 సంవత్సరాలు సర్వీస్ వదులుకొని ఒక మంచి డాక్టర్గా ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి ఈ మారుమూల బద్వేల్ నియోజకవర్గానికి సేవ చేయాలనే దృక్పథంతో ఈ ఏరియా వాసి కాబట్టి ఆయన పోటీ చేయడం జరిగింది. సరే, ఆ రోజు వైసీపీ ఏవులో ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఓటమి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ ఆదేశానుసారము నియోజకవర్గంలో అన్ని ప్రోగ్రాములు చేస్తూ విజయమ్మ కుమారుడు ఈ నియోజకవర్గం లేకపోయినప్పుడు కూడా అతనే అన్ని ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ అన్ని కార్యక్రమాలు చూడడం జరిగింది. ఇంత సర్వీస్ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ కాకుండా వేరే కొత్త వ్యక్తిని తెర మీదకి తేడము ఇది చాలా దుర్మార్గమైన విషయము. కాబట్టి మేము రాష్ట్ర అధిష్టానానికి కూడా తెలియజేస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పార్టీ పెద్దలు కానీ ఇక్కడ బద్వేలు నియోజకవర్గం జరిగే దుష్పరిణామాలను మళ్ళీ ఒకసారి పరిశీలించి మళ్ళీ వాళ్ళ నాయకత్వం నుంచి ఈ నియోజకవర్గం తొలగించి సమర్థమైన నాయకునికి పగ్గాలిచ్చి డాక్టర్ రాజశేఖర్ వారికి మళ్ళీ టికెట్ను కేటాయిస్తే ఈ నియోజకవర్గంలో ప్రజల్లో కానీ అందరికీ మంచి పేరు ఉంది. బ్రహ్మాండంగా ఈ సీటు గెలుస్తాము. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మేము రాష్ట్ర అధిష్టానం కూడా కోరేది వాళ్ళని మళ్ళీ ఒకసారి పరిశీలించి డాక్టర్ రాజశేఖర్ గారికి అభ్యర్థిగా ప్రకటిస్తే మేమందరం కూడా పార్టీ కట్టుబడి ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాము. లేని పక్షంలో అయితే మేము దండయాత్ర కూడా రెడీగా ఉన్నాము. కాబట్టి ఎవరికి భయపడము. ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది, ధర్మం మా పక్క ఉంది. కాబట్టి మేము అన్ని విలేజ్లు తిరుగుతాము, అందరి ప్రజలను కలుస్తాము, ప్రతి డోర్ తప్పుతాము, అందరికీ కూడా పాంప్లెట్ రూపంలో లభిస్తాము, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మళ్ళీ చేజారిపోకుండా రాష్ట్ర అధిష్టానము మళ్ళీ ఒకసారి పరిశీలించి డాక్టర్ రాజశేఖర్ గారికి టికెట్ ఇచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకొని ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం జరిగింది. ఇందులో భాగంగా అన్ని మండలాల నుంచి వివిధ హోదా నాయకులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ గారిని 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెచ్చింది, ప్రకటింపజేపించింది మన నియోజకవర్గ బాధ్యురాలు కొండ్రెడ్డి విజయమ్మ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినా కంటెస్టెడ్ అభ్యర్థుల్లో ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎంపీ అభ్యర్థి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి గారికి దాదాపు 10,000 వేరియేషన్ వచ్చినాయి ఓట్లు. ఏ నియోజకవర్గంలో రావు. ఇది చాలా వండర్. అది తర్వాత ఏదో అన్ఫార్చునేట్లీ మన గవర్నమెంట్ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం జరిగింది. ఆయన అరాచకాలకు అద్దు లేకుండా పోయింది. అందులో భాగంగానే విజయమ్మ గారు కూడా
ఇక్కడ లేని పక్షంలో కూడా మేమందరం చూస్తూనే ఉన్నాం. రాజశేఖర్ గారు, ఇటు వెంకటరెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు ఆ రోజు. ఈ బద్వేల్ నియోజకవర్గంలో భూ కుంభకోణాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ భూ కుంభకోణాలపైన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రెస్ మీట్లు పెట్టి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి గారి సమక్షంలోనే విజయమ్మ గారి ఆఫీసులోనే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించి ఆ భాగోతాలన్నీ బయటికి తేవడం జరిగింది. అనేక కష్ట నష్టాలు పడ్డాడు ఆయన. కేసులు పెట్టించుకున్నారు. ఈ వెంకటరెడ్డి గారు, బాలరెడ్డి గారు, రాజశేఖర్ సార్ వీళ్ళందరూ కూడా కేసుల్లో తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఎందుకు? తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి పాటుపడే కదా వాళ్ళు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఏముంది? ఏమీ లేదు. కాబట్టి మా అందరి లక్ష్యం, మా అందరి వ్యయం ఒకటే. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగానే బద్వేల్ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచి నారా చంద్రబాబు నాయుడికి మేము కానుక ఇవ్వాలా? మీరు రోజు ఒక అభ్యర్థిని మారుస్తా పోతే ఎలా గెలుస్తారు? ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత, ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన తర్వాత అదే అభ్యర్థి ఎగ్జిస్టింగ్లో 4 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడితే చివరి సంవత్సరంలోనూ చివరి నెలలోనూ వచ్చి సర్వే, ఎక్కడ సర్వే? రాబిన్ సింగ్ టీం సర్వే పెట్టారు మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ విధి విధానంలో. జ్యోతి గారు, రాజశేఖర్ గారు, రోషన్న గారు, మిగతా అభ్యర్థులను మన అబ్రహం గారిని పెట్టారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ రాజశేఖర్ గారే వచ్చారు. ఎక్కడొచ్చారు? రితీష్ రెడ్డి గారు ఏమన్నా రాలేదేమో మాకు తెలియదు. రితీష్ రెడ్డి సర్వేలు ఏమన్నా రాలేదేమో నాకు తెలియదు. రాబిన్ సింగ్ శర్మ